హాయ్ గైస్, ఈరోజు నేను మీకు డిఫరెంట్ దోశ చూపిస్తున్నానండి. అది ఎలా ఉంటుందో, దానికి ఏమేమి వాడాలో ఒకసారి చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. మనము ఎప్పుడైనా ఇడ్లీకి కానీ దోశకు కానీ మన పిండి ఆడించుకున్నప్పుడు కొద్దిగా పులిసిపోతుంది కదా. ఆ పులిసిపోయినప్పుడు ఏం చేస్తాంలే అని పడేస్తుంటాము, లేదా ఏం చాలా అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం మంచి టేస్టీ దోశలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మినపప్పు, శనగపప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, టేస్ట్ తగ్గ సాల్ట్. ఇప్పుడు మనము బాగా పులిసిపోయిన పిండిలోకి కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని ఆ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక మనము ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం ఇందులోకి మినపప్పు, శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడు మనము మరీ నల్లగా మార్చేయకూడదు. వేయించుకున్నాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెండు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగకూడదండి, హాఫ్ వేగితే సరిపోతుంది. మనం వేసుకున్న ఉల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము కొద్దిగా ఇందులోకి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం. ముందుగా ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం. స్టవ్ కట్టేసిన తర్వాతే వేసుకుందాం, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని మన దోశ బ్యాటర్ ఉంది కదా అందులోకి కలుపుకుందాం. మంచిగా పిండిలో మొత్తం కలిసేట్టు కలుపుకొని మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే వేయించుకున్నామో అదే కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మన కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కడాయిని తిప్పుకొని పెట్టుకుందాం స్టవ్ పైన. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది వేసుకుని దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వస్తుంది, దలసరిగానే రావాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒకసారి ఇప్పుడు మనం మూత తీసేసుకుని దోశని తిప్పేసుకుందాం. టర్న్ చేసుకుని కాల్చుకుందాం. అంతేనండి, మన తిరగమాత దోశ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అలాగే మన బ్యాటర్ పుల్లగా కూడా అనిపించదు, ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని దోశల్ని ఇలాగే వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఒకే ఒక్క దోశ తింటే చాలండి, మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కదా, పిండి చాలా మందంగా వస్తుంది కాబట్టి మనకు ఒక దోశ ఎనఫ్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు మనం చేసుకున్న దోశలు రెడీ అయిపోయాయి కదా, ఎలా ఉందో చూద్దాం. ఒకసారి చూడు, స్పాంజీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను ఇందులోకి కరివేపాకు కారం వేసుకొని తింటున్నాను. కరివేపాకు కారం వేసుకుని అందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పక్కన టీ పెట్టుకొని తాగుతూ తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.